ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ యొక్క లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా? ఏంటి డొనాల్డ్ ట్రంప్ లవ్ స్టోరీ అంటున్నారా? చెప్తాను ఈ వీడియోలో. బట్ ఎస్, ఇది లవ్ స్టోరీనే, బట్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ బిట్వీన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ద నోబెల్ పీస్ ప్రైజ్. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ ఒకవైపు అండ్ ట్రంప్ కి వస్తున్న రిజెక్షన్స్ ఇంకోవైపు. ఇన్ డీటెయిల్ చెప్తాను, చూడండి. ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఎప్పటి నుంచో ఒక అబ్సెషన్. ఎందుకంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇస్తారంటే, వరల్డ్ లో పీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేజర్ రోల్ ప్లే చేసిన వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. అతను ఇప్పుడే కాదు, లాస్ట్ టైం ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి అతను చెప్తున్నది ఒకటే, ఐ డిజర్వ్ ఎ నోబెల్ పీస్ ప్రైజ్. ఎందుకంటే అతను స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, నేను మిడిల్ ఈస్ట్ లో పీస్ తీసుకొచ్చాను అండ్ ఇజ్రాయెల్ అండ్ గాజా మధ్య అప్పుడు వార్ ని అవాయిడ్ చేస్తూ సీజ్ ఫైర్ ని తీసుకొచ్చాను. మెయిన్ థింగ్ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి నా ట్రూప్స్ అన్ని, యుఎస్ ట్రూప్స్ అన్ని బ్యాక్ కి తెచ్చేసి మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ సేవ్ చేశాను. అయినా నాకు ఇప్పటికీ ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వలేదా? దిస్ ఇస్ ట్రూలీ ఇంజస్టిస్. నేను హట్ అయ్యా. బట్ ఫైనల్లీ October 10th, 2025 అంటే రీసెంట్ గానే నోబెల్ కమిటీ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ గెస్ వాట్, ట్రంప్ కి ఇవ్వలేదు. ప్రైజ్ గెలిచింది మెరియా కొరినా మచాడో. ఆమె వెనిజులన్ గవర్నమెంట్ అపోజిషన్ లీడర్. ఆమె తమ కంట్రీలో డెమోక్రసీ డెడ్ అయిపోతుంటే రూలింగ్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా నాన్ వైలెంట్, అండర్లైన్ దిస్ వర్డ్, నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ చేసి డెమోక్రసీని సేవ్ చేసింది. అందుకే ఆమెకి నోబెల్ పీస్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఇక్కడ వరకు స్టోరీ బాగానే ఉంది, బట్ అసలు ట్విస్ట్ ఇప్పుడు వచ్చింది. ఆమె ఈ అనౌన్స్మెంట్ తెలిసిన వెంటనే ఎక్స్ అంటే ఫార్మలీ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టింది. ఏమని? డొనాల్డ్ ట్రంప్ రియల్లీ డిజర్వ్స్ దిస్ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్. ఎందుకంటే వెనిజులన్ గవర్నమెంట్ లో ఆమె చేసిన ఫైట్ లో ట్రంప్ కూడా చాలా సపోర్ట్ చేశాడు. అండ్ షీ ఆల్సో మెన్షన్ ఈ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్ కి తప్పకుండా ఇవ్వాలని ఆమె సజెస్ట్ చేస్తుందని ట్వీట్ చేసింది. ఇది నిజమా లేదా ట్రంప్ కి భయపడి చేసింది అంటారా? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ విషయం తెలిసిన తర్వాత ట్రంప్ కూడా ఏమీ తగ్గట్లేదు. దట్ అవార్డ్, ఐ డిజర్వ్ దట్ అవార్డ్, దట్ అవార్డ్ ఈజ్ మై ఆనర్ బికాస్ ఐ సేవ్డ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ అంటున్నాడు. ఇదంతా చూస్తున్న కామన్ పీపుల్ అనేది ఒకటే, బ్రో ఇది లవ్ స్టోరీ కాదు, క్లియర్ వన్ సైడ్ లవ్ స్టోరీ బ్రో, ఇట్స్ ఎ క్లియర్ రిజెక్షన్. వైట్ హౌస్ నుంచి కూడా అఫీషియల్ స్టేట్మెంట్స్ చాలానే వచ్చాయి. ఇది ఒక పాలిటిక్స్ ఆడారు, ఇది ఒక పొలిటికల్ డ్రామా, పాలిటిక్స్ వల్ల డెసిషన్ తీసుకున్నారు. అండ్ దేర్ రిప్లై స్పాంటేనియస్ గా వాళ్ళ రిప్లైస్ కూడా అలాగే ఇస్తున్నారు. ఇది కలెక్టివ్ గా తీసుకున్న డెసిషన్. పీస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టాకింగ్ అబౌట్ పీస్ బట్ యాక్చువల్లీ మెయింటైనింగ్ ఇట్ అన్నారు. అంటే ఏ రీజన్ తో అన్నారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. బట్ దెర్ ఇస్ వన్ గ్రేట్ క్వశ్చన్ విచ్ హ్యాస్ టు కమ్ టు యువర్ మైండ్. ఏంటంటే, ట్రంప్ నిజంగానే పీస్ తీసుకొచ్చాడు కదా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రూప్స్ తీసుకొచ్చాడు కదా, బట్ వై డిడ్ హీ నాట్ గెట్ అ ప్రైజ్? ఇదంతా ఏమో గానీ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ రాకపోవడం కాగా ఇంకా హెడ్లైన్స్ లో మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాడు. డిడ్ టారిఫ్స్ అండ్ వరల్డ్ ట్రేడ్ వార్స్ ఎఫెక్ట్ దిస్? మీ ఒపీనియన్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఇదంతా వింటే మనకు ఒకటే అర్థం అవుతుంది, పవర్ కెనాట్ బై అవార్డ్స్. Sometimes the world claps for silence, not violence. Trump's love story with Nobel Peace Prize continues. Maybe next year, maybe next year, or maybe never. మరి అలాంటి అప్డేట్స్ కోసం మన అప్డేట్ ని లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you in next video. Thank you. Take care. Bye bye.